విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ బెవర మహేశ్వరి ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఆఫీసర్ విమల కుమారి, వైస్ ఎంపీపీ పొట్టంగి దుర్గా, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, మాజీ ఎంపీటీసీ మన్నెపూరి రామచంద్రుడు, పలువురు వార్డు సభ్యులు బిరసాడ వలస సమీపంలో ఏర్పాటు చేసిన కోళ్ల ఫారాన్ని తొలగించాలని తీర్మానించారు. కోళ్ల ఫారం ఎత్తివేయాలని ఏకగ్రీవం తీర్మానం రాలేదు. కానీ ఈ 1 ఇయర్ నుంచి చాలా ఎక్కువ స్మెల్ రావడం, ఆ ప్రజలు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు మన ప్రజలే, వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. దాని ప్రకారం ఇక్కడున్న గ్రామ పెద్దలు అవనియండి, అలాగే అధికారులు అవనియండి, అందరూ కూడా కేర్ తీసుకొని వాళ్ళ సమస్యకి పరిష్కారం తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు మన మండలం మెంటాడ మండలం విజయనగరం జిల్లా నుంచి మన్యం జిల్లాకి కలిపిస్తున్న టైంలో ఇక్కడున్న మన మండలంలో ఉన్న ఎమ్మెల్యేతో ఇచ్చిన దాని గురించి, పొల్యూషన్ ఇచ్చిన దాని గురించి మన తీర్మానం పెద్ద పునాది అన్నమాట. వాళ్ళు కూడా చూసారు, మళ్ళీ ఇప్పుడు పంపించారు. మీరు తీర్మానం చేసిన తర్వాతే దాన్ని తొలగించాల్సింది మనకే అప్పచెప్పాడు. మన పంచాయతీకే వాళ్ళ పంచాయతీ ద్వారా తగు తీర్మానం చేసి చర్యలు చేపట్టవలసిందిగా సూచించడమైనది. అంటే మనకే మళ్ళీ అప్పచెప్తారు. మీరే ఆ రోజు తీర్మానం చేసుకున్నారు మీ పంచాయతీలోని, మీరే మళ్ళీ తీర్మానం చేసి దాన్ని తొలగించండి అని మనకే అప్పచెప్పింది. దాన్ని నిలబెట్టాలంటే తీర్మానం పట్టు, అదే తీర్మానం అదే కూడా ఒక అంశంగా ఉందన్నమాట. దీని ద్వారా మనకి పైకి తీర్మానం కనిపెట్టి మన ప్రజలందరి సంతకాలతో, వార్డు మెంబర్ తీర్మానంతో అన్ని పంపించిన తర్వాత చర్యలు తర్వాత తీసుకుంటారు. అది మనం వెంటనే ఇప్పుడు మనమే వెళ్ళి దానికి మన అధికారుల ద్వారా ఒక్కొక్క దాని లేఖలు వెళ్తున్నాయి. నేను కూడా డిపిఓ గారు పంపించిన, డిపిఓ గారి నుంచి వచ్చింది. వాళ్ళు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. పెట్టాలమ్మా, సభ పెట్టాలమ్మా, గ్రామ ప్రజల ద్వారా సంతకాలు చేసి తీర్మానం చేసి